హాయ్ మామ, అందరికి వెల్కమ్ టు డే 6 వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే దేవీ నవరాత్రుల సందర్భంగా మా వీధిలో ఒక ఫ్యామిలీ భవానీలందరికీ భిక్షాటన పెట్టుకున్నారు. ఆ భిక్షాటనకి చుట్టూ ఉన్న వాళ్ళందరితో పాటు మమ్మల్ని కూడా పిలిచారు. నాతో పాటు మా ప్రసాద్ గారిని కూడా తీసుకువెళ్దాని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వెళ్ళగానే వీడి ఆవేశం చూస్తుంటే పులిహోరతో పాటు గిన్నెని గరిటిని కూడా తినేసేలా ఉన్నాడు. ఈ 3 అడుగుల కుంభకర్ణుడు మన ప్రసాద్ వాళ్ళ తమ్ముడే. ప్రసాద్ గారిని పికప్ చేసుకుని భిక్షాటన దగ్గరికి అయితే వస్తాను. ఇంతలోనే భవానీలు కూడా రావడం మొదలు పెట్టారు. మామ, దేవీ నవరాత్రుల్లో ఈ రోజు వచ్చేసి 6వ రోజు కదా. ఈ రోజు దుర్గామాత మనకు శ్రీ లలిత త్రిపుర సుందరి రూపంలో మనకు దర్శనమిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమ్మవారి ప్రాముఖ్యత ఏమిటంటే నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేతిలో పాసం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయం ఇస్తారని ప్రజలు నమ్ముతారు. భిక్షాటని ఇంటికాడ కావడంతో ఆ దేవుడి మూలన ఉన్న దుర్గాదేవికి హారతిచ్చి గంట కొట్టి గురుభావని చేతిలో భవానీలందరూ కూడా హారతి అందుకున్నారు. ఐటమ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. వండినవి కాదంట, సింపుల్ గా క్యాంటీన్ లో వండించారు. భవానీలందరినీ వరుసగా కూర్చోబెట్టి మా కుర్రోళ్ళందరం కలిసి వాళ్ళందరికీ వంటలు వడ్డించడం మొదలు పెట్టాం. భవానీలు తిని వెళ్ళిన వెంటనే నేను కూడా ప్రసాదం స్వీకరించాను. ప్రసాదం అయితే చాలా బాగుంది. మీరు కూడా భిక్షాటనకి వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. మరి అమ్మవారి ప్రత్యేకతతో డే 7 వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.